హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు బిర్యానీలోకి మంచి గ్రేవీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీన్నే మిర్చి కా సలాన్ అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇది పలావ్లోకి కానీ ఇంకా చపాతీల్లోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఏంటో అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి ఘాట్లు పెట్టుకోవాలండి. అన్నిటినీ ఈ విధంగా పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక మనం చీల్చి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం తీసి ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 ఇంచు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాక ఇవి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ చింతపండును గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మొత్తంగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిర్చిని ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు అనేది బాగా చిక్కపడే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గ్రేవీ కూడా బాగా థిక్గా అయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.